ఇప్పుడు స్ట్రాంగ్ యాక్షన్ మూడ్ లో ఉన్నారు. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. ప్రొడ్యూసర్స్ పైరసీ గురించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కరెక్టే, నో డౌట్. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కూడా ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు అన్నీ కూడా డిలే అవుతూ వస్తున్నాయి. అనౌన్స్మెంట్స్ ఎర్లీగా వస్తాయి, కానీ అప్డేట్స్, రిలీజ్ టైమ్ లైన్స్ ఇవన్నీ క్లారిటీగా ఉండవు. దట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఆడియన్స్ ట్రస్ట్ మెయింటైన్ చేయడం కూడా ప్రొడ్యూసర్ కి ఇంపార్టెంట్ పాయింటే కదా. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. రెగ్యులర్ అప్డేట్స్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే అన్నెసెసరీ హైప్, రూమర్స్, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఒక సినిమాని ప్రొటెక్ట్ చేయాలి అంటే కంటెంట్ మాత్రమే కాదు, ఆడియన్స్ ట్రస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ టుడేస్ ఆడియన్స్ జస్ట్ వ్యూవర్స్ కాదు, వాళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఇన్ని పోస్ట్ పోన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఎందుకు చూస్తారు పైరసీలో? సో ఇకపై అయినా ఒక పర్ఫెక్ట్ డేట్ చూస్ చేసుకొని ఆ డేట్ కి రిలీజ్ చేయండి. దాంతో పైరసీలో ఉన్నా కూడా థియేటర్ కి వెళ్తారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీద ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి సినిమాకి సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్ కి సపోర్ట్ చేస్తూ ఈ పైరసీని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.